అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సివిఏ. సివిఏ అంటే సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్. దీన్ని పక్షవాతం అని కూడా అంటారు. పక్షవాతం రావడానికి కారణం ఏమిటంటే బ్రెయిన్కి వెళ్ళేటటువంటి రక్త ప్రవాహంలో తేడా రావడం వల్ల పక్షవాతం వస్తుంది. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చే పక్షవాతం, ఇంకొకటి రక్తం బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి రక్తం కారటం వల్ల బ్రెయిన్లో దానివల్ల వచ్చే ఇబ్బంది వల్ల వచ్చే పక్షవాతం రెండో రకం. ఈ పక్షవాత లక్షణాలు ఎలా ఉంటాయంటే మూతి వంకర పోవటము, మాట సరిగ్గా రాకపోవటము, కాలు లేదా చేయి వీక్నెస్ అంటే సరిగ్గా పనిచేయకపోవటము, ఈ లక్షణాలు కనపడతాయి. ఇది ఎక్కువగా 45-50 సంవత్సరాలు దాటిన ఆడవారిలో అండ్ 40 సంవత్సరాలు పైబడిన మగవారిలో కనపడుతుంది. దీనికి గల కారణాలు బీపీ కంట్రోల్లో ఉంచకపోవటము, షుగర్ కంట్రోల్లో ఉంచకపోవటము, అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, వ్యాయామం లేకపోవటము, స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, ఈ కారణాల వల్ల ఎక్కువగా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వచ్చినప్పుడు గోల్డెన్ పీరియడ్ అంటాం. 4 గంటల నుంచి 4:30 గంటల లోపు పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే కొన్ని రకాల మందుల ద్వారా, థ్రాంబోలైసిస్ ద్వారా ఆ రక్తం గడ్డని కరిగించి పేషెంట్ని సేవ్ చేయగలుగుతారు. ఈ పక్షవాతాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. బీపీ కంట్రోల్లో ఉంచుకొని, షుగర్ కంట్రోల్లో ఉంచుకొని, కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే దానికి మందులు వాడుకుంటా, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ పెంచితే అండ్ కొన్ని రకాల డైట్స్ వల్ల అంటే సాల్ట్ ఇంటేక్ తగ్గించి అండ్ కొలెస్ట్రాల్ ఫుడ్ని తగ్గించి మనం లైఫ్ స్టైల్ని కొంత మార్చినట్టయితే ఈ పెరాలసిస్, పక్షవాతం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.